మిస్లీడ్. మార్కాపురం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందల నారాయణరెడ్డి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశాన్ని చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీలలో నియోజకవర్గంలో జరగనున్న వర్చువల్ సన్నాహకాలపై చర్చించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ఈ మహానాడును విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి క్లస్టర్లో 2-వే కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. 25వ తేదీ నుండి సుదర్శన క్రియ యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కార్యకర్తలు తప్పనిసరిగా నమోదు కావాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం జిల్లా చేసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కొంత అధికారులు అనేది మన ప్రాంతానికి రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడే డిఆర్డిఏ పీడీ వచ్చారు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు వచ్చారు. ఇట్లా ఒక 3-4 వింగ్స్ 3-4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లా అధికారులు ఇప్పుడు రావటం జరిగింది. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా మన ప్రాంతానికి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు కొంత పరిపాలన పరంగా మనకు కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా ఈజీగా అవకాశాలు మంచి జరిగేదానికి అవకాశాలు మెరుగవుతాయి. అలాగే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా మీరందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పనితీరు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆ 2 నెలల పీరియడ్ టైం అనేది పట్టొచ్చు. అందుకని మోస్ట్లీ నాకు తెలిసి ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ పూర్తవుతుంది. అక్టోబర్, నవంబర్లో నీళ్ళు వస్తాయి. నవంబర్, డిసెంబర్ నాటికి వదులుతారు అని నేనైతే ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. అది జరిగి తీరుతుంది కూడా. ఒక ఆలోచనతోటి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను లోపలికి పోయి అక్కడ జరుగుతున్న పనితీరును, అక్కడ ఉన్నటువంటి పనిని అంచనా వేసి చెప్తా